వాహనాలకు వ్యర్థాలను అందజేయకుండా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి వారికి భారీ జరిమానాలు విధించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా 14 డివిజన్ స్థానిక బాలాజీ నగర్, ఏసీ నగర్, ద్వారకామయి నగర్, శ్రీనగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు. ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు వ్యర్థాలను అందజేయకుండా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి వారికి భారీ జరిమానాలు విధించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా 14 డివిజన్ స్థానిక బాలాజీ నగర్, ఏసీ నగర్, ద్వారకామయి నగర్, శ్రీనగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు. ఏం పని చేయరు, ఒక ట్రైన్ ఇవ్వడానికి చూడండి ఎన్నిసార్లు నమస్కారం. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా 14 డివిజన్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కంతం ప్రతాప్ రెడ్డి గారు, అలానే ఇక్కడ స్థానిక సచివాలయ సిబ్బంది నాయకులు అందరూ కూడా ఈరోజు వార్డు మొత్తం కూడా తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓపెన్ స్పేస్లు కానీ, పార్కులు కానీ, అలానే డ్రైనేజ్ సమస్య కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈ చెత్త వేసే ఏరియాస్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్ల అక్కడ తులసి మొక్కలు పెట్టి అక్కడ చెత్త పడకుండా చాలా మంచిగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అది చాలా మంచి ఇదిగా ఈ వార్డులో శానిటేషన్ జరుగుతూ ఉంది. అలానే డోర్ టు డోర్ కనెక్షన్కి కూడా ఈరోజు మనం ఒక వెహికల్ని అలహాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. అది మనకి ట్రాన్స్పోర్ట్లో ఆ వెహికల్ ఇది వచ్చింది. ఈరోజు ట్రయల్ బేసిస్ మీద ఈ వార్డులో ఆ వెహికల్ని, ఇది ఎలక్ట్రిక్ వెహికల్, మనకి ఇప్పటిదాకా చెత్త కలెక్ట్ చేసే వెహికల్స్ అన్నీ కూడా డీజిల్తో రన్ అవుతా ఉన్నాయి, పొల్యూషన్ ఉంటా ఉంటుంది. అందుకని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని ఈరోజు తెప్పించడం జరిగింది. ఇప్పుడున్న మన కెపాసిటీ, మన క్యాబ్ వెహికల్ కెపాసిటీ 0.75 టన్స్. ఇది దానికి డబుల్ కెపాసిటీ ఉన్న వెహికల్ని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ట్రయల్ బేస్ మీద 4 రోజులు తిప్పడం జరుగుతుంది. ఈ ట్రయల్ అయిపోయిన తర్వాత ఇలాంటి వెహికల్స్ సిటీ మొత్తం కూడా ఒక 350 వరకు కొనాలనేది ఉద్దేశం. సో ఇక్కడ ట్రయల్ ఈ రోజు కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించడం జరిగింది. అక్కడ ఒక బౌండరీ వాల్ నిర్మించడం కూడా త్వరితగానే వెంటనే స్టార్ట్ చేసి అక్కడ బౌండరీ వాల్ నిర్మించడం జరుగుతుంది. అక్కడ స్థానిక కార్పొరేటర్ గారు కూడా అక్కడ ఓపెన్ స్పేస్ అవి కూడా చూపించడం జరిగింది. అక్కడ కూడా బౌండరీ వాల్ కట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడైతే డీసిల్టేషన్ చేయాలి, కెనాల్స్ పూడిపోయి ఉన్నాయి, ఆ డీసిల్టేషన్ చేయాల్సిన ప్రతి చోట కూడా స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ని పెట్టి డీసిల్టేషన్ వెంటనే ఈ రోజు నుంచే చేపట్టడం జరుగుతుంది. అలానే కొన్ని పాయింట్స్ దగ్గర ఎవరైతే కొంతమంది ప్రజలు వచ్చి బైక్ మీద కానీ, ట్రాక్టర్లు కానీ వచ్చి చెత్త డంప్ చేస్తున్నారో అక్కడ నిరంతర పర్యవేక్షణ కోసం మనుషులను అక్కడ పెట్టడం జరుగుతుంది. 24 అవర్స్ కూడా అక్కడ నిఘా ఉంచడం జరుగుతుంది. ఎవరైనా బయట చెత్త వేస్తే మాత్రం ఖచ్చితంగా మీ జరిమానా విధించడం జరుగుతుంది. సో అందరూ కూడా డోర్ టు డోర్ వచ్చే వెహికల్స్కి మాత్రమే, కలెక్షన్కి వచ్చే వెహికల్స్ మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాం.